హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు సుమ. మేము గుజరాత్లో ఉంటాము. మా నేటివ్ ప్లేస్ వచ్చేసి కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పెడన. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో మచిలీపట్నం పెడన దగ్గర ఎవరైనా ఉన్నారా? ఓకే, అందరూ బాగున్నారా? ఈ వింటర్ సీజన్లో జలుబులు దగ్గులతో బాధపడుతూ ఉంటారు చాలామంది, మాలాగానే. చూడండి, మేము ఈ గుజరాత్లో చలి ఎక్కువ. ఎప్పుడు స్వెటర్లు, సాక్సులు ఇవన్నీ వేసుకుని అలా ఎలా ఉండాల్సిందే. స్వెటర్లు కంపల్సరీ. ఇక్కడ సాక్సులు, చలి ఎక్కువగా ఉంటుంది. అంటే ఇక్కడ వాళ్ళకి చలి అనిపించదేమో కానీ మనం చిన్నప్పటి నుంచి ఆంధ్రాలో పుట్టి పెరిగిన వాళ్ళకి మాత్రం కొంచెం చలి ఎక్కువగా అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి అలవాటు అయిపోతుంది ఇక్కడ వాళ్ళకి. కానీ వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళకి మాత్రం చలికి తట్టుకోలేరు ఇక్కడ. దానికి తోడు సైనస్తో బాధ సైనస్తో. ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో మాలాగా ఇప్పుడు నేను చూడండి ఈ వీడియో. చూశారు కదా, మా అబ్బాయి 10 years బాబు ఆవిరి పెట్టుకుంటున్నాడు. చూశారు కదా. ఈ విధంగా మాలాగా సైనస్తో ఎవరైనా బాధపడుతున్నారా? నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు నాకు తెలిసిన అనుభవాలు మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. సైనస్ గురించి చెప్పాలంటే, ఈ సైనస్ బాధ ఇదండి. మనం అనుకుంటూ ఉంటాం కదా, ఈ నా బాధ పగవాడికి కూడా రాకూడదురా బాబు అని అనుకుంటూ ఉంటాం కదా. సేమ్ అదే. ఈ ముక్కు ప్రాబ్లమ్స్ అయినా, గొంతు ప్రాబ్లమ్స్ అయినా, ముక్కు ఎడినాయిడ్స్ అంటారు ముక్కులో. అదే గొంతులో అయితే ట్రాన్సిల్స్ అంటారు. ఈ బాధ ఏదైనా కూడా నరకం మాత్రం ఒకటే. అది పెద్దవాళ్ళు అయితే అర్థం చేసుకుంటాం. అదే చిన్నపిల్లలతో పేరెంట్స్ పడే బాధ మాత్రం వర్ణించలేమన్నమాట. ఈ సైనస్ ఉన్న పిల్లల్లో ఎప్పుడు ముక్కు కారుతూనే ఉంటుంది, ఎప్పుడు కూడా. అలాగే ఎప్పుడు దగ్గుతానే ఉంటారు. ఈ వింటర్ సీజన్లో అయితే మరీ ఎక్కువ, బాగా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సమ్మర్ సీజన్లో అయితే కొంచెం తక్కువగా ఉంటుంది. వింటర్ సీజన్లో అయితే బాగా ఎక్కువగా ఉంటుంది. ఇంకా జ్వరం వస్తూ ఉంటుంది పిల్లలకి. ఈ ట్రాన్సిల్స్ ఉన్న వాళ్ళకైతే ఇవన్నీ వాసిపోతూ ఉంటాయి. ఈ విధంగా బాధపడుతూ ఉంటారు. జ్వరం, తలనొప్పి, ముక్కు చీది ఇదంతా తలనొప్పి వస్తూ ఉంటుంది పిల్లలకి. వాళ్ళ బాధ పేరెంట్స్ చూడలేక పేరెంట్స్ కూడా బాధపడుతూ ఉంటారు. ఈ బాధలు పడలేక ఆపరేషన్ చేయించేస్తే పోద్ది, సర్జరీ చేయించేస్తే పోద్ది, ఈ బాధ ఉండదు అని డెసిషన్ తీసుకుంటూ ఉంటారు. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఇప్పుడు మా అబ్బాయికి కూడా చిన్నప్పటి నుంచి సైనస్ ప్రాబ్లం ఉంది. సైనస్ ప్రాబ్లం ఎప్పుడు ముక్కులోంచి కారుతూనే ఉంటుంది. జలుబు, దగ్గు ఇవే ప్రాబ్లమ్స్. నాకు తెలిసిన కొన్ని అనుభవాలు మీతో షేర్ చేసుకుందామని నేను ఈ వీడియో చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు నా గొంతు కూడా బాలేదు వింటర్ సీజన్ వల్ల.
అందుకనే నేను అసలు వీడియో చేసి వాయిస్ ఓవర్ ఇద్దామన్నా కూడా కుదరట్లేదు, గొంతు బాగా ప్రాబ్లంగా ఉంది. సర్లే సరే ఈ సైనస్ ప్రాబ్లం మీద వీడియో చేద్దామని ఈరోజు ఎలాగైనా సరే నేను మీ ముందుకు వచ్చాను. ఓకే, సర్జరీ గురించి కనుక మాట్లాడుకుంటే నేను మా అబ్బాయికి ఇప్పుడు 10 ఇయర్స్ కదా. ఈ 10 ఇయర్స్లో నా అనుభవాలు మీతో షేర్ చేసుకుంటాను. అంటే ఇప్పుడు మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి కూడా ఈ సైనస్ ప్రాబ్లం ఉంది. ముక్కులో కండ పెరగటం అంటారు. ముక్కులో వాళ్ళకి ఇక ముక్కులో ద్వారా లోపల మ్యూకస్ నిలవ ఉండిపోయి రాత్రిపూట గాలి ఆడక నిద్ర పట్టక నరకం అనుభవిస్తూ ఉంటారు. మందులు వాడుతూనే ఉంటాము. ఆ సంవత్సరం వింటర్ సీజన్ అలా వెళ్ళిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ మేము ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ముక్కులో కండ పెరిగింది, పాలిప్స్ అంటారు కదా, పాలిప్స్. అవి బాబుకి వెంటనే ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఆపరేషన్ చేయాలి, ఒక 10 days మెడిసిన్ వాడిన తర్వాత ఆపరేషన్ చేయాలని చెప్పారు. మేము ఆపరేషన్ చేయించడానికి రెడీ అయ్యాము. రెడీ అయిపోయిన తర్వాత ఆపరేషన్ చేయించాలంట. అంటే అప్పుడు మాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆపరేషన్ చేయించేద్దామని అనుకున్నాము. ఈ తర్వాత మా పక్కన ఒక ఆవిడ ఉంటుంది, ఒక ఆవిడ యూపీ ఆవిడ, ఉత్తరప్రదేశ్ ఆవిడ. ఇలా ప్రాబ్లము బాబుకి ఆపరేషన్ చేయాలని చెప్పారు, చేయిద్దామని చెప్పాను. ఆవిడ మాత్రం మీరు అంత తొందరగా డెసిషన్ తీసుకోవద్దు ఆపరేషన్ చేయించడానికి, మీరు ఇంకొక వేరొక హాస్పిటల్లో చూపించండి, ఆ డాక్టర్ ఏం చెప్తారో చెప్పి అలా మీరు ఒక 2-3 హాస్పిటల్స్ దగ్గర డాక్టర్స్ యొక్క డెసిషన్ ఏం చెప్తారో వినండి. ఆ తర్వాత ఆపరేషన్కి చేయించడానికి మీరు డెసిషన్ తీసుకోండి, వెంటనే డెసిషన్ తీసుకోమాకండి ఆవిడ చెప్పింది. సరే మేము కూడా ఆలోచించాం, చిన్నపిల్లోడు కదా, మాకు భయం వేసింది వెంటనే ఆపరేషన్ అనేసరికి. మేము ఆ సంవత్సరం ఇక ఆగిపోయాం, ఆపరేషన్ చేయించలేదు. నెక్స్ట్ ఇయర్ వచ్చేసేసి మళ్ళీ వింటర్ సీజను, మళ్ళీ జలుబులు దగ్గులు మళ్ళీ మొదలు. ఏం చేయాలా అర్థం కాదు. నెక్స్ట్ వేరొక హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, ఆపరేషన్ వెంటనే చేయించకూడదు, కొంచెం పెద్దవాడు అవనివ్వండి, పిల్లలు పెద్దోళ్ళు అవుతూ ఉంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతూ ఉంటే ఇప్పుడు ఆ తర్వాత బాగా అవసరమైతే అప్పుడు ఆపరేషన్ చేయించండి, వెంటనే చేయించమాకండి అని చెప్పారు. ఇలాగే కంటిన్యూ అవుతూ ఉంది, జలుబులు దగ్గులు. ఆ తర్వాత హాస్పిటల్స్ మారడం. ఆ తర్వాత మేము మొన్న మళ్ళీ 1 year బ్యాక్ వేరొక హాస్పిటల్కి వెళ్ళాం. వేరొక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆ డాక్టర్ ఏం చెప్పాడంటే, మీ బాబుకి ఆపరేషన్ అవసరం లేదు, ముందు ఎలర్జీ తగ్గించుకోవాలి. ఈ జలుబులు దగ్గులు అన్నీ కూడా ఎలర్జీ వల్ల మీ బాబుకి ఈ ప్రాబ్లం వస్తుంది, జలుబులు దగ్గులు. ఎలర్జీ ప్రాబ్లం తగ్గించుకోండి, ఎలర్జీ వల్ల మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆపరేషన్ అవసరం లేదు అని ఒక డాక్టర్ చెప్పారు. అలా అన్నమాట. మేము ఒక
ఇలా 4-5 హాస్పిటల్స్ తిరిగాము. చివరికి ఆ డాక్టర్ మాత్రం ఆపరేషన్ అవసరం లేదు అని చెప్పారు. నాకు తెలిసిన అనుభవం ఇది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఈ మా అబ్బాయికి వచ్చేసి 10 ఇయర్స్. ఈ 10 ఇయర్స్లో నాకు అంటే అందరికీ కాదు, నేను తెలుసుకున్న అనుభవం ఏంటంటే, అంటే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా ముక్కులో కండ పెరగడం, ముక్కులో ఆపరేషన్ చేయించాలి, ముక్కు వంకర పోయింది, ముక్కులో ఆపరేషన్ చేయాలి అంటారు. లేకపోతే ట్రాన్సిల్స్, గొంతు సమస్యలు, ఇక్కడ కూడా ఆపరేషన్ చేయాలి అంటారు. వెంటనే మీరు కూడా ఆపరేషన్ చేయించేద్దాము అని డెసిషన్ తీసుకోవద్దు. ఇప్పుడు సైనస్ వల్ల ఒక 100 మంది బాధపడుతూ ఉంటే ఒక 10 మందికి మాత్రమే ఆపరేషన్ అవసరం పడుతుంది. అది కూడా రేర్ కేసులు 10 మందికి మాత్రమే అవసరం పడుతుంది. ఎందుకంటారా, వాళ్ళకి ఇక ఫైనల్ స్టేజీలో ఉన్నప్పుడు మాత్రమే ఆపరేషన్ చేయించండి. అంటే ఫస్ట్ స్టేజీ, సెకండ్ స్టేజ్, ఇలా స్టేజ్లు చెప్తారు కదా. ఫైనల్ స్టేజ్ ఇక తప్పదు, లోపల బాగా ముదిరిపోయింది అన్నప్పుడు మాత్రమే ఆపరేషన్ చేయించండి. వెంటనే తొందరపడి ఆపరేషన్ చేయించొద్దు. కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ, ఫుడ్లో చేంజెస్ చేసుకుంటూ, పిల్లలకి ఇమ్యూనిటీ పెరిగే ఆహార పదార్థాలు ఇస్తూ, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూ, అలాగే కొంతకాలం పెరిగి పెద్ద అయిన తర్వాత కొంతమందికి అయితే అవి కరిగిపోతాయి అంటారు. డెసిషన్ వెంటనే తీసుకోమాకండి. ఎందుకంటే దానివల్ల ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆపరేషన్ చేంజ్ చేస్తే మనం ఈ బాధ పడాల్సిన పని ఉండదు అని అనుకోవద్దు. ఇప్పుడు నేను ఇంట్లో తీసుకున్న జాగ్రత్తలు ఏంటో నేను చెప్తాను. నేను ఇంట్లో తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే, ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చిందంటే కంపల్సరీ ఈ సైనస్ ఉన్నవాళ్ళు పిల్లలకి ముఖ్యంగా గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగించండి. ఎప్పుడు వింటర్ సీజన్ వాళ్ళు జలుబులతో ఇబ్బంది పడుతున్నంత కాలం గోరువెచ్చటి నీళ్ళు మాత్రమే తాగించండి. అంతేకాకుండా రాత్రి సమయంలో చెవుల్లో దూదులు మాత్రం కంపల్సరీ పెట్టండి. ఇంకా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే, పొద్దున సాయంత్రం వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి ఉప్పు నీళ్ళతో పుక్కిలించడం. ఆ తర్వాత అవి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ, ఇక ఫుడ్ విషయంలో అంటే ఒక్కొక్కళ్ళ ఒంటి తీరుని బట్టి ఒక్కొక్కళ్ళకి సూట్ అవుతూ ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం నేనేం అబ్జర్వ్ చేశానంటే, ఇప్పుడు అదేంటి మీకు అది పడుతుందా, మాకు ఇది పడదా, అలా కాదు. నా అనుభవాలు నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టి చెప్తుంది ఏంటంటే, ఈ జలుబు దగ్గు వచ్చినప్పుడు పిల్లలకి ఎక్కువగా హెవీ ఫుడ్ పడేది కాదు. హెవీ ఫుడ్ అంటే ఎక్కువ మసాలా ఐటమ్స్, ఇప్పుడు బిర్యానీలు, నాన్ వెజ్ అవి అస్సలు పడేవి కాదు. అవి తిన్నప్పుడల్లా ఇంకా జలుబు, దగ్గు, ఆయాసం అవన్నీ పెరిగిపోతూ ఉంటాయి. కొంతమంది ఏమో ఏం చెప్తారంటే,
ఇది వింటర్ సీజన్లో వేడి పుట్టాలి కాబట్టి మిరియాలు వెల్లుల్లిపాయలు ఇవి ఎక్కువగా ఉపయోగించమని కొంతమంది చెప్తారు. అవి మాకు పడేవి కాదు. అంటే శరీరాన్ని బట్టి ఉంటుందేమో, నాకైతే తెలీదు. మాకు మాత్రం ఇవి హెవీ ఫుడ్, మసాలాలు ఇవైతే పడేవి కాదు. ఇక డ్రింకులు, ఐస్ క్రీమ్లు అయితే అవి అసలు చెప్పక్కర్లేదు. అసలు అవి దగ్గరికే రానివ్వద్దు చిన్నపిల్లలకి. చాక్లెట్స్, ఈ బిస్కెట్స్, క్రీమ్ బిస్కెట్స్ ఇవన్నీ అవాయిడ్ చేసేసేయండి. వింటర్ సీజన్లో చల్లని నీళ్ళు అస్సలు ఇవ్వద్దు, వేడి నీళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఆవిరి పట్టించండి. ఆవిరి నేను ఇందాక మీకు చూపించాను కదా వీడియోలో, ఆవిరి పట్టించండి. ఇంకా ఫ్రూట్స్ అయితే మా పిల్లలకి సూట్ అయ్యాయి. ఏ ఫ్రూట్స్ అయినా కూడా ఫ్రూట్స్ తినడం వల్ల జలుబు, దగ్గు అంత సివియర్గా ఉండేది కాదు. లైట్ ఫుడ్ అంటే సపోజ్ ఇప్పుడు సగ్గుబియ్యం పాయసం అలాంటి చలవ చేసే పదార్థాలు, అంటే పంచదార కాకుండా బెల్లంతో వేసి అలాంటి చలవ చేసే పదార్థాలు అవైతే మా పిల్లలకి సూట్ అయ్యాయి. అలాంటి ఫుడ్ ఇచ్చేదాన్ని. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు, వేడి నీటితో స్నానం చేయించడం ఇవన్నీ మామూలే, అందరికీ తెలిసిన విషయాలే. ఏంటంటే ఇవన్నీ ఎప్పుడూ పాటించాలంటే కష్టంగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆ ప్రాబ్లం ఎక్కువగా సివియర్గా ఉన్నప్పుడు, జలుబు, దగ్గు, వింటర్ సీజన్లో ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు అవి తగ్గేంత వరకు అయినా కూడా కొంచెం పాటిస్తే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఈరోజు ఈ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో నేను మీ ముందుకు వస్తాను. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటాను. కొంతమంది చాలామంది ఆలోచిస్తూ ఉంటారు కదా, చాలామంది పేరెంట్స్ పిల్లలకి ఈ విషయంలో అంటే సర్జరీ చేయించాలా వద్దా భయపడుతూ ఉంటారు. పిల్లలకి ఈ జలుబు, దగ్గు, పక్కనేమో జలుబు, దగ్గులతో ఈ బాధ చూడలేరు. తర్వాత చిన్నపిల్లలు సర్జరీ చేయిద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ విధంగా ఆలోచించే వాళ్ళకి నా అనుభవాలు కొంతమందికైనా ఉపయోగపడతాయని నేను ఈ వీడియో ద్వారా షేర్ చేసుకున్నాను. అర్థమైంది కదా? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మంచి హాస్పిటల్ని సంప్రదించండి, మెడిసిన్ వాడండి, డాక్టర్ సలహా పాటించండి. అవసరాన్ని బట్టి ఆపరేషన్ చేయాలా వద్దా అనేది డాక్టర్ సలహా పాటించండి. తగిన జాగ్రత్తలు తీసుకోండి. అందరూ ఆరోగ్యంగా ఉండండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.